మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన్ని కూడికలో పాల్పొందని దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అలాగే దైవజనులకు మరొకసారి వందనాలు. ఆయన అక్కడ కూర్చొని ఉండగా నిలబడి మాట్లాడడం అంటే కొంచెం ఎంతైనా ఇబ్బందికరమే, ఎంతైనా బాధాకరమే. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్న దైవజనులు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సేవకులుగా దేవుని పక్షాన నిలబడి అనేక ఆత్మల రక్షణ కొరకు ఈ ప్రాంతంలో ఆయన నిలబడి అనేకులను సువార్త ద్వారా దేవుని సందులో ఉన్నటువంటి ఆశీర్వాదాలను మోసుకుని వెళ్ళే బిడ్డలుగా మార్చాలని ప్రయత్నాలు చేస్తూ అనేకులను దేవుని రాకడ కొరకు సిద్ధపరుస్తున్న దైవజనులు. అయితే ఈ సమయంలో కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ఎప్పుడు విన్న మాటలే, అయ్యగారు చాలాసార్లు చెప్పిన మాటలే, అయినా ఆ మాటలను కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 116వ కీర్తన 15వ వచనం రాయబడిన మనందరికీ తెలిసిన మాటే, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఆమేన్ చెప్పండి. ఇక్కడ దేవుడు విలువైన ఒక మరణాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన సందులో కూడిన మనందరం, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న మనం, ఆత్మ సంబంధమైన వారిగా ఎదుగుతున్న మనం, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుతున్న మనం, ఆయన సన్నిధిలో ప్రతి కూడికలో పాలుపంపులు పొందుతున్న మనం, ప్రతిరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి, అయ్యా నాకు ఈ అవసరత తీర్చబడాలి, నాకు ఈ అక్కర తీర్చబడాలి, నాకున్నటువంటి సమస్య తొలగించబడాలి, బలహీనత దూరపరచబడాలి, ఎన్నో మాటలు దేవుని సన్నిధిలో మొర్రబెట్టుకుంటుంటాం. ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాం. ఎన్నోసార్లు మనకు కలిగిన ఇబ్బందుల గురించి, ఎదురైన సమస్యల గురించి, ఆటుపోట్ల గురించి ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగి, నా అవసరత తీర్చవా, నా సమస్యను తొలగించవా, నా దుఃఖాన్ని నాట్యముగా మార్చవా, నాకున్నటువంటి ఈ వేదనలో నుంచి నన్ను లేవనెత్తవా అని ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించిన వారమే, ఆయన పాదాలు పట్టుకున్న వారమే. కానీ ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి వాక్యం, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది. విలువ కలిగిన మరణం అని అంటే మనం ఆలోచించాల్సిన ఇంకొక మాట ఏంటంటే, విలువ లేని మరణం ఒకటి ఉంది. ప్రతిరోజు ఈ ఆత్మీయ జీవితంలో పనుల కోసం ప్రయాసపడతాం. ప్రతిరోజు ఈ ఆత్మీయ జీవితంలో సంపాదన కోసం పరుగులు తీస్తాం. ప్రతిరోజు ఈ ఆత్మీయ జీవితంలో నేను కూడా ఒక ఉన్నతమైన స్థితికి ఎదగాలని ఆశపడతాం. ప్రతిరోజు ఈ ఆత్మీయ జీవితంలో కొద్దో గొప్ప నేను కూడా మంచివాడిని అనిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తాం, ప్రయాసపడతాం. అయినా ప్రతిరోజు కూడా మనం సిద్ధపడవలసినటువంటి ఒకటి ఉంది. ప్రతిరోజు దేవుని సందులో మనం గడుపుతున్న మనం, ప్రార్థన చేసుకుంటున్న మనం, అవసరాలు తీర్చబడడం కోసమే కాదు, అక్కరలు తీర్చబడడం కోసమే కాదు, ప్రతిరోజు దేవుని సందులో ఆయన పాదాలు పట్టుకున్న మనం, విలువ కలిగిన మరణం నాకు కలగాలి అని ప్రార్థన చేయగలుగుతున్నామా? సిద్ధపడగలుగుతున్నామా? ప్రయాణానికి సిద్ధపడతాం, ఏదైనా కూడికి వెళ్ళడానికి సిద్ధపడతాం, ఏదైనా ఒక ఊరు కొన్ని రోజులు ఉండి రావాలంటే సిద్ధపడతాం. ఏమేం వస్తువులు కావాలి, ఏమేం బట్టలు సర్దుకోవాలి, ఏ బస్సు ఎక్కాలి, ఎన్నింటికి వెళ్ళాలి అని ప్రతిదానికి సిద్ధపాటు కలిగి ఉంటున్నాం. కానీ ఇక్కడ లేఖనాల్లో మనకి కనబడుతున్నట్లుగా యెహోవా భక్తుల మరణం అంటే దేవుని నమ్ముకొని దేవుని బిడ్డలుగా మార్చబడి, క్రీస్తు రక్తము చేత కడగబడి, ఆయన సొత్తుగా మార్చబడి, ఆయన జనాంగంగా పిలువబడుతున్నటువంటి ప్రజలు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రజలు, యెహోవా భక్తులుగా మార్చబడినటువంటి ప్రజలు, వారి మరణము విలువగలది అని రాస్తున్నాడు భక్తుడు. ఈ మాటలు చదువుతున్న మనం ఏ రోజైనా నాకు విలువ కలిగిన మరణం అన్న ఆలోచన కలుగుతుందా? అమ్మో, ఆ మాట అనొద్దండి. మరణం అంటేనే ఆమె దూరాలు పారిపోతాం. మరణం అన్న మాట వినబడితేనే గుండెలు బాదుకుంటాం. ఒక్కసారిగా ఎవరో ఎక్కడో మరణించారన్న వార్త వినబడగానే, ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ నా చిన్నప్పుడు మా అమ్మ ఎవరైనా చనిపోయారు అని ఒక వార్త వచ్చిందంటే చాలు, నోటితో రెండు సార్లు భూమి మీద ఊసి ఆ తర్వాత మాట్లాడేది. ఈ రోజున మరణం అంటే భయం మనిషికి. మరణం అంటే ప్రతిరోజు ఒకవేళ మన అయ్యగారు చెప్తారు కదా, మనిషి వెళ్తున్నప్పుడు సమాధి పెట్టి ఎదురొచ్చిందా పారిపోతారంటే వెనక్కి తిరిగి. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మాట్లాడడానికి ఇష్టపడతారు, ఏదైనా సంభాషిస్తానికి ఇష్టపడతారు, ఏదైనా సరే గంటలు గంటలు మాట్లాడడానికి ఇష్టపడతారు. కానీ మరణం అన్న మాట వినబడగానే, ఎక్కడో మరణించారన్న మాట వింటేనే
ఇక్కడ గుండెలు అదిరిపోతుంటాయే, మరి మనము ఏదో ఒక రోజు ఇక్కడ ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. ఏదో ఒక రోజున ఇక్కడ మనం బ్రతుకుతున్నటువంటి ఆత్మీయ ప్రయాణాన్ని ముగించాలి. ఏదో ఒక రోజున రెప్పపాటున దేవుని సన్నిధికి మనం సిద్ధపాటు కలిగిన వారిగా మార్చబడాలి. ప్రతిరోజు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, గోజాడుతున్నాం, మొర్ర పెడుతున్నాం, మోకరిస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, ధ్యానిస్తున్నాం, చదువుతున్నాం. విలువైన మరణం కలగాలని ఏ రోజైనా ఆలోచిస్తున్నామా? ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని భక్తుల మరణం, ప్రభువుని నమ్ముకొని జీవించిన వారి మరణం విలువ కలిగిన మరణంగా లేఖనాల్లో చూపిస్తున్నాడే. ఈ రోజున ఆ విలువ కలిగిన మరణం ఈ రోజైనా మనం ఆలోచించగలుగుతున్నామా? నేను చెప్పే ఒకే ఒక మాట, మనం ప్రతిరోజు ప్రతి దానికోసం ఆలోచిస్తాం. రేపు ఎలా, తెల్లవారితే ఏం చేయాలి, అప్పుల సమస్యలు ఎలా తీర్చాలి, వ్యాపారం ఎలా చేయాలి, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, వాళ్ళ ఫీజులు ఎలా కట్టాలి, ఇల్లు కట్టుకోవాలి, ఎన్ని ప్రయత్నాలు చేయాలి, ప్రతి దానికోసం ఆలోచిస్తున్నామే. ఇక్కడ ఉండి కొన్ని సంవత్సరాలు లేఖనాలు ఉంది కదా, 70 లేదా అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు దీనికోసమే ఇంత పాకుళ్ళు ఆడుతున్నామే, దీనికోసమే ఇంత ప్రయాసపడుతున్నామే. ఇక్కడ ఉండే కొద్ది కాల జీవితం కోసమే, ఈ అద్దె గుడారము కోసం ఇన్ని పాకుళ్ళాడి, ఇంతగా ప్రయాసపడి, అవసరమైతే ఒకరిని దోచుకొని, లేదా ఒకరిని నష్టపరిచి, లేదా ఒకరి కడుపు కొట్టైనా సరే సంపాదించాలి అంటున్నారే. ఎన్ని ప్రయత్నాలు చేసైనా సంపాదించేది దేనికి అంటారు కదా, జానడి పొట్ట కోసం అండి. జానడి పొట్ట కోసం ఈ తిప్పలు, కూటి కోసం కోటి విద్యలు అన్నట్లుగా ప్రతిరోజు సంపాదన కోసం పరుగులు తీస్తున్నాం. ఆస్తి పెరగాలని ఆశపడుతున్నాం, ఉన్నతమైన స్థితి రావాలని కోరుకుంటున్నాం. దేవుని సందులో ఎదుగుతున్న మనం, దేవుడు మనకి సమస్తం ఇస్తాడు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, పర సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసమే మన పరుగులు తీసేవారిగా కాక, పర సంబంధమైన దేవుని ఆశీర్వాదాల కోసం ప్రతి దినము పరితపించే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ప్రతిరోజు దేవుని సందులో ఉంటున్న మనలో ఒక నిరీక్షణ కలిగి, ఒక విశ్వాసము కలిగి, ఒక ధైర్యము కలిగి, ప్రతి దినము కూడా ఇక్కడ కన్ను మూసానా, నా దేవుని ఒడిలో కన్ను తెరుస్తాననే నిరీక్షణ మనలో ప్రతిరోజు ఉండాలి. ప్రతిరోజు సిద్ధపడాలి. ఏ రోజు ఎలా ఉంటుంది ఎవరికి తెలుసండి? ఎవరికి వారు అంటారు కదా, రేపు పోతే ఏమవుతాము, రేపు తెల్లవారితే ఏం జరుగుతుంది అనుకుంటుంటాం కదా. ప్రతిరోజు సిద్ధపడాలి మనం. ప్రతిరోజు సిద్ధపడి, ఈరోజు ఈ క్షణంలో దేవుని రాకడొచ్చినా నేను సిద్ధపరచబడాలి, లేదా నా పోకడొచ్చినా నేను సిద్ధపరచబడాలి అని ప్రతిరోజు దేవుని కోసం సిద్ధపడే జనాంగంగా, దేవుని కోసం నడుము కట్టుకుని నడిపించబడగలిగిన జనాంగంగా, ఆత్మీయ యాత్రలో విశ్వాసం అనేటువంటి డాలును చేతబట్టుకొని ఎదురవుతున్న ప్రతి సమస్యలన్నింటినీ తరిమి కొట్టుకుంటూ, ప్రార్థన అనే ఒడిసెలను పట్టుకొని ప్రతిరోజు కూడా పరుగులు తీసేవారిగా మనం ప్రయాసపడగలిగితే, ఒక దినాన ఆయన కడబోర శబ్దముతో మన మధ్యలోకి దిగి వచ్చినప్పుడు రెప్పపాటున సజీవులుగా ఉంటే ఆయనతో కూడా పైకి లేస్తాం. ఒకవేళ చనిపోయి మృతులుగా ఉండి పాతి పెట్టబడితే సమాధులు తెరవబడతాయి. ఆయనతో కూడా మృతులైన వారు మొదట లేచి ఆయనతో కూడా మేఘాల మీద వెళ్తారు. ఆ పిమ్మట సజీవులమైన మనము ఆయన ఎదుర్కొనే వారిగా మార్చబడే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నోసార్లు విన్న మాటలే, చదివిన మాటలే. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, 10వ అధ్యాయం 7వ వచనంలో ఏమని, నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. ప్రతిరోజు కూడా మనము, మన పితరులు నీతిమంతులు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్నారా? వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎందుకంటే దేవుడు ఒక చోట అంటాడు, నేను సజీవులకే దేవుడను కానీ, చెప్పండి గట్టిగా, మృతులకైన దేవుడు కాడు. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయారా, బ్రతుకున్నారా? చెప్పండి అందరు గట్టిగా. చనిపోయారు. మరి ఆయన సజీవులకు దేవుడను మృతులకు దేవుడను కాదన్నాడు కదా. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయినప్పటికీ కూడా ఆయన అంటాడు, ఇదిగో అబ్రహామునకు దేవుడను, ఇస్సాకుకు దేవుడను, యాకోబుకు దేవుడని ఎలా అనగలుగుతున్నాడు? ఈ రోజున మనము దేవుని బిడ్డలుగా బ్రతికి దేవుని సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా, ఆయన ఆత్మ నడిపింపు ప్రకారంగా, ఆయన వాక్యానుసారంగా మనము జీవించగలిగితే ఆయన కూడా మన పేరును పెట్టి పిలిచి, ఇదిగో నేను ఫలానా వారికి దేవుడను అనిపించుకోగలిగేటట్లుగా మన ఆత్మీయ జీవితం సాగునుగాక.
ప్రతిరోజు వాక్యం వింటున్నాం, ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నాం, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఆ వాక్యం మనల్ని ఉదక స్నానము చేత పవిత్రపరచబరుస్తుందా? ఆ వాక్యము చేత పరిశుద్ధపరచబడుతున్నామా? ఆ వాక్యము చేత దిద్దబడుతున్నామా? ఆ వాక్యము చేత నిత్యము కూడా ఒక రూపాంతరంగా మార్చబడగలుగుతున్నామా? ప్రతిరోజు ఏమండి విన్న వాక్యమేలండి. మా పాస్టర్ గారు రోజు చెప్పే వాక్యమే. మొన్న వారం అదే చెప్పారు, పోయిన వారం అదే చెప్పారు, అంతకుముందు వారం అదే చెప్పారు. ఎందుకు ఈ మాట అంటాను తెలుసా? మొన్న పుట్టినరోజు కోవడానికి వచ్చినప్పుడు చెప్తున్నారు, ఇదిగో ఇన్ని వారాల నుంచి ఈ వాక్యాన్ని ఇదే నడిపించుకుంటూ వెళ్తున్నాం, ఇన్ని వారాల నుంచి ఈ వాక్యాన్ని సాగిస్తున్నాం. అంటే వాక్యము ప్రతి వారం అదే వాక్యంగా అనిపించవచ్చు, కానీ ఆ వాక్యంలో ఉన్నటువంటి మర్మం మనకు గ్రహించే వారిగా మార్చబడాలని ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ పరిశుద్ధ గ్రంథం ఎన్ని సంవత్సరాల క్రితం తయారు చేయబడింది, ఎన్ని సంవత్సరాల క్రితం ముద్రించబడింది. ఈ పరిశుద్ధ గ్రంథం వేల సంవత్సరాలు వెళ్తున్నా, లక్షల మంది సేవకులు బోధిస్తున్నా ఏ మాత్రం కూడా పాతగిలిపోలేదే. నవలలు పాతగిలిపోతాయి, పుస్తకాలు పాతగిలిపోతాయి, చదివినటువంటి కథలు పాతగిలిపోతాయి, కానీ దేవుని పరిశుద్ధ గ్రంథం అయిన జీవవాక్యం ఏ రోజు పాతగిలకుండా నిత్యము జీవముతో నింపబడిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన మనము ప్రతిరోజు కూడా విలువైన మరణము కోసం ఎదురు చూసే గుంపులో మనము సిద్ధపరచబడుదుముగాక. ఆ విధంగా సిద్ధపరచబడాలి, ఆ విధంగా బ్రతకాలి, ఆ విధంగా జీవించబడాలి. అంటే ఏం చేయాలి మనం, ఎలా జీవించాలి మనం అంటే ఒక్క మాట చూడండి, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అయ్యగారు చెప్పే ఉంటారు, కానీ మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం నుంచి అనుకోండి, కొన్ని మాటలు చూడండి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుబడెను. ఇక్కడ ఇప్పుడు వెనక్కి పేజీ తిప్పండి, పేజీ తిప్పి ఇక్కడ 23వ వచనం అనుకోండి, చదవండి ఒకసారి. ఇప్పుడు చనిపోయాను గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలెను? నేను ఉపవాసం ఉండి ఏడ్చి కన్నీరు గార్చి వారిని తిరిగి రప్పించగలనా? ఈ మాట వినండి అందరు జాగ్రత్తగా. నేను వాని యొద్దకు పోవుదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడు. ఈ మాటలు వినండి జాగ్రత్తగా. రాజైన దావీదు గారు పలుకుతున్న మాట. అరణ్యంలో ఉన్నటువంటి దావీదు గారు, గొర్రెల మేపుకుంటున్నటువంటి దావీదు గారు, ఆ గొర్రెల మధ్యలోనే నివాసం చేసుకుంటూ, ఊరికి దూరంగా ఉంటూ, తండ్రికి దూరంగా ఉంటూ, అన్నలకు దూరంగా ఉంటూ, ఎక్కడో అరణ్యంలో బ్రతికినటువంటి దావీదు గారు ఆఖరికి తండ్రి కూడా నాకు ఒక కొడుకు ఉన్నాడని మర్చిపోయిన సంగతి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న దావీదు గారు ఎప్పుడు అరణ్యంలో ఏం చేశాడో తెలుసా? యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సింహం వస్తుందా, ఎలుగుబంటి వస్తుందా, ఏదైనా తోడేలు వస్తుందా? దానిని కూడా చీల్చగలిగిన శక్తి నా దేవుడు నాకు ఇచ్చాడు. దానిని కూడా తరిమి కొట్టగలిగిన అభిషేకం దేవుడు నాకు ఇచ్చాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఒక రోజున ఇలాగే ఒక గొర్రె పిల్లను సింహం నోట కరుచుకొని మందలో నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితిలో అందరూ భయపడిపోయారు. సింహం పట్టుకుపోతే పోయింది లేరా, ఒక గొర్రె పిల్ల పోతే పోయింది, దాని వెంట వెళ్ళి దానికి బారిన మనం ఎందుకు పడటం అని అనుకుని అందరూ అనుకుంటే, ఒక్కడైనటువంటి వ్యక్తి, దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తి దావీదు పరుగున ఆ సింహం వెంట పరిగెడుతుంటే సింహం ఒక్కసారి ఆశ్చర్యపడిందంట. ఆశ్చర్యపడి వెనక్కి తిరిగి చూడడం మొదలుపెట్టింది. ఎవరు నా వెంట పరిగెట్టేది, ఎవరు నాతో సవారీ చేయగలిగిన వారు ఎవరు? ఇంతవరకు నేను పరుగులు తీస్తుంటే నా ముందు పారిపోయి నాకు చిక్కిన వాళ్ళు ఉన్నారు. పరుగులు తీస్తుంటే వారి వెంట నేను పడితే నా పంజా కింద పడి నా వారి పేకని నేను కరిచి తినేస్తే వారి జీవితం అయిపోయింది. ఇప్పుడు నా వెంట ఎవరు పరిగెడుతున్నారు అని సింహం ఆగి వెనక్కి తిరిగి చూస్తే దావీదు ఒక చిన్న కర్ర పట్టుకొని పరిగెడుతూ వస్తున్నాడు. ఆ పరిగెడుతూ వస్తున్న దావీదుని చూసి సింహం ఆశ్చర్యపోయి ఒక్కసారి వెనక్కి తిరిగి అనుకుంటుందంట, నా బలమేంటో తెలుసా, నా శక్తి ఎంతో తెలుసా, ఇదిగో ఈ గొర్రె పిల్లను కనుక కాసేపు పక్కన పెట్టాను, నిన్ను చీల్చేస్తా అన్నట్లుగా దావీదుని చూస్తుంటే దావీదు అన్నాడంట, నీ బలం నీ పంజాలో ఉందేమో, నీ బలం నీ శరీరంలో నీ దేహంలో ఉందేమో, నీ బలం నీకున్న ఆకారంలో ఉందేమో,
కానీ నా బలం ఏంటో తెలుసా? నా దేవుడు ఎప్పుడు కూడా నా పక్షాన ఉండి ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. అరణ్యంలో ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు, కట్టిక చీకటిలో ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు, సమస్యలో ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు, దారిద్ర్యంలో ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు. ఎన్నో దిక్కుదోచిన పరిస్థితుల్లో, నా అన్నవాళ్ళు నన్ను పట్టించుకునే పరిస్థితుల్లో కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని పలికి వెంటనే దాని మీద తిరగబడి దేవుని ఆత్మచేత ఆ సింహాన్ని రెండుగా నోటిని పట్టుకొని చీల్చేస్తే తన గొర్రెపిల్లను తీసుకొని మరలా భుజాన వేసుకుని గాయపడిన గొర్రెపిల్లను తీసుకొని వచ్చాడే, అంత అభిషేకం పొందిన దావీదు, అంతగా దేవునిలో ఎదిగిన దావీదు, దేవుడే నేను కోరుకున్నవాడు ఇతడే అని పలికినటువంటి దావీదు ఒక దినాన చిన్న పొరపాటు చేసిన పొరపాటు ద్వారా తర్వాత అది పొరపాటు అని తెలుసుకొని ఒక ప్రవక్త వచ్చి చెప్తే ఆ పొరపాటును సరి చేసుకునేటువంటి దావీదు గారి జీవితంలో దాని మధ్యలో ఎదురైన పరిస్థితి ఏంటంటే, తను చేసిన పాపానికి ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డను చూసి కృంగిపోతున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, రోధిస్తున్నాడు, అంగలారుస్తున్నాడు. అయ్యా, నా బిడ్డను బ్రతికించవా, నా బిడ్డని కాపాడవా, నా బిడ్డకి జీవాన్ని ఇవ్వవా అనే ఉపవాసం ఉండి కన్నీటితో స్నానం లేకుండా ఆహారం లేకుండా ఆ దేవుని సందులో అలాగే ఉండి ప్రార్థన చేస్తున్నా సరే దేవుడు ఏం కనికరించగా ఆ బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డ చనిపోయిన తర్వాత అందరూ అనుకుంటారు ఇక బిడ్డ చనిపోయాడు, ఏంటి పరిస్థితి, బిడ్డకి లేడు, ఇప్పటివరకు బిడ్డ కోసం ప్రార్థన చేశాడు, ఇప్పుడు బిడ్డకో లేడనే సంగతి తెలిస్తే ఏమైపోతాడో, పిచ్చోడైపోతాడేమో, మతి స్థిమితం లేనివాడైపోతాడేమో, మతి చెలించిన వాడైపోతాడేమో అనుకుని వెంటనే ఎవరికి వాళ్ళు ధైర్యం చేసి వెళ్ళి చెప్పేటువంటి ధైర్యం చేయలేక అక్కడే ఉండి వాళ్ళు ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటుంటే అది గమనించినటువంటి దావీదు గారు అంటున్నాడు, ఏం జరిగింది, ఏమైంది అని చెప్పగానే సంగతి చెప్పారు. అయ్యా, బిడ్డకి లేడు, బిడ్డ చనిపోయాడు అన్న మాట చెప్పగానే వెంటనే దావీదు గారు చేసిన పని ఏంటంటే అప్పటి వరకు చేసిన ప్రార్థన ముగించి పైకి లేచి వెళ్ళి చక్కగా స్నానము చేసి చక్కగా తైలం పూసుకుని, అప్పటి వరకు స్నానం లేదు, తలకి తైలం లేదు, కడుపుకి ఆహారం లేదు, కంటికి నిద్ర లేదు, ఏది లేదు. కానీ అప్పుడు లేచి ఆయన స్నానం చేసి తైలము పూసుకుని వచ్చి భోజనం బల్ల దగ్గర కూర్చొని నాకు ఆహారం పెట్టండి అంటుంటే ఒక్కొక్కళ్ళకు నిజంగా పిచ్చెక్కేసిందండి దావీదుకి. దావీదు మతి చెల్లించిపోయింది. పిల్లోడు లేడన్న మాట తెలియగానే ఇక దావీదు ఇక మనలో లేడు అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఆహారం పెట్టిన తర్వాత అప్పుడు ఆయన అంటాడు, ఏనాటికైనా నేను వాడి దగ్గరికి వెళ్ళాలి తప్ప వాడిని నా దగ్గరికి తీసుకురాలేను కదా. ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితాల్లో నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టే ఆశీర్వాదం. మన పితరులను జ్ఞాపకం చేసుకోవటం, దేవుని సన్నిధికి చేరిన వారిని, ప్రభువు సన్నిధిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా మనకు ఆశీర్వాదం. ఏదో సంవత్సరానికి ఒక్కసారి అందరూ జ్ఞాపకం చేసుకోవడం కాదు, ప్రతిరోజు కూడా ఎవరిని నీతిమంతులు అన్న వారిని జ్ఞాపకం చేసుకుంటే అది ఆశీర్వాదకరం అని లేఖనాలు సెలవిస్తున్నాయి. వెంటనే ఆ బిడ్డని తీసుకొని ఆ బిడ్డ పరిస్థితిని చూసి అంటాడు, ఏనాటికైనా నేను నా బిడ్డ దగ్గరికి వెళ్ళవలసిన వాడిని, ఏనాటికైనా నేను అక్కడ కలుసుకోవాల్సిందే, అక్కడ నేను నా బిడ్డను కలుసుకుంటా, నా దేవుని సన్నిధిలో ఉన్న నా బిడ్డతో నేను సంతోషిస్తా అని సంబరపడినటువంటి వ్యక్తిగా దావీదు గారు కనబడుతున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నో జరిగిన పరిస్థితులను చూసి నా దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా దేవుడు నాకు మోసం చేశాడు, నా దేవుడు నన్ను ఇంతగా బాధించాడని చెప్పి దేవుని మీద ఎన్నోసార్లు నేరాలు నిందలు మోపేవారిగా ఉంటాం. కానీ మనం ప్రతిరోజు కూడా మన దేవుడు అన్యాయం చేయడం అసంభవం. ఆమెన్ చెప్పండి. మన దేవుడు ఏది చేసినా మనకు మేలే చేస్తాడు. ఆమెన్ చెప్పండి. అందరు చెప్పండి, మన దేవుడు మంచివాడు. చెప్పండి అందరు ఈ మాట చెప్పండి, మన దేవుడు మంచివాడు, మన దేవుడు మేలే చేస్తాడు తప్ప కీడనేది చేయడు, నేరమైన చేసేవాడు కాడు. ఏది చేసినా అది మన మేలుకే, అది మన క్షేమానికే. ప్రతి విషయంలో కూడా కీడు జరిగిందే, ఇలా జరిగిందని చెప్పి మనం బాధపడడం కంటే మనం ఏనాటికైనా అక్కడ చేరుకోవాల్సిన బిడ్డ దగ్గరికి ఆత్మీయతలో మనం సక్రమంగా సాగుతూ, ఆత్మీయతలో దేవుని సందులో యథార్థవంతంగా జీవిస్తూ, ప్రతి దినము కూడా దేవుని గురించినటువంటి ధ్యాస, దేవుని గురించినటువంటి ఆలోచన, వాక్యాన్ని గురించినటువంటి శ్రద్ధ కలిగిన వారిగా ప్రతిరోజు పరిచర్యలో ఎదుగుతూ, ఆత్మ సంబంధ బిడ్డలుగా సాగుతూ, సాక్ష్యం కలిగిన వారిగా జీవిస్తూ, ఒక దినాన బిడ్డను కలుసుకునే విధంగా ప్రతి ఒక్కరూ విలువైన మరణము కొరకు సిద్ధపడేవారిగా మార్చబడుదురుగాక. ఇంకొక మాట చూడండి, లూకాసు వార్తలో రాయబడిన మాట 16వ అధ్యాయంలో మనకు తెలిసిన మాటలే ఒకసారి చూసి మనం ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. అక్కడ ఇద్దరు వ్యక్తుల చరిత్ర ఉంటుంది. ఒక వ్యక్తి ఎవరు?
ఒక వ్యక్తి ఏమో ధనవంతుడు, ఒక వ్యక్తి ఏమో కటిక పేదవాడు. వీరిద్దరి జీవితం మనకు తెలుసు, వీళ్ళిద్దరి చరిత్ర మనకు తెలుసు. వీళ్ళిద్దరి గురించి ఎంతమంది సేవకులు చెప్పగా వినుంటాం, ఎంతమంది సేవకులు బోధించగా ఆలకించుంటాం. మన అయ్యగారు కూడా చాలాసార్లు చెప్పి ఉండొచ్చు. కానీ ఒక చిన్న మాటని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. ఇక్కడ ధనవంతుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, పేదవాడు అనేటువంటి లాజరు ఒక వ్యక్తి ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారంటే, ధనవంతుడు చక్కటి ఆస్తిపరుడుగా ఉన్నాడు, పేరులోనే ఉంది ధనవంతుడని. అతని ఆస్తి, అతనుకున్న హోదా, అతనుకున్న పరపతి, అతనుకున్నటువంటి పరిస్థితి అంతటిని అతను ఊహించుకొని ఎప్పుడు సంబరపడతా ఉండేవాడు. నా ఆస్తి, నా బలం, నా సంపాదన నాకు కలిగింది అనుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. అయితే ఈ ధనవంతుడు ప్రతిరోజు కూడా తన ఇంట్లో అంగరంగ వైభవంగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నాడు. అన్ని సమృద్ధిగా ఉన్నాయి, ఏది కొదువు లేదు. ఎటు చూసిన ధనం వస్తుంది, ఎటు చూసిన ధాన్యం వస్తుంది, ఎటు చూసిన సమృద్ధి ఉంది, ఎక్కడ చూసినా అన్ని క్షేమంగానే ఉన్నాయి. కానీ ఇతను అన్ని సమృద్ధిగా ఉండి సంతోషంగా జీవిస్తున్నాడు. కానీ ఇతని ఇంటి గేటు దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు కురుపులతో. ఆ కురుపులు కుక్కలు నాగుతూ ఉంటే వాటిని తోలడానికి కూడా శక్తి లేనటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి కటిక బీదవాడైన లాజరు. ఈ చరిత్ర మనకు తెలిసిందే, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన ఉపమానం. అయితే ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసి వచ్చేది ఏంటంటే, ధనవంతుడు అన్నీ ఉన్నాయి, ఉదారంగా బట్టలు వేసుకుంటున్నాడు, ఒంటి నిండా నగలు ధరించుకుంటున్నాడు, ఇంటి నిండా పనులు ఉన్నారు, అంతా కొట్ల నిండా ధాన్యం ఉంది. ఒకరోజు వెళ్ళి ఊరిలో ఉన్న తన కలిగినదంతా చూసొద్దామని చెప్పి వెళ్ళాడంట. వెళితే అంతా కలిగింది చూసుకొని, తనకు కలిగిన సంపద కొట్లు అన్నీ చూసుకొని, కొట్లు నిండా ధాన్యం ఉంది, సమృద్ధి ఉంది, తరతరాలు తిన్న తరగని ఆస్తి ఉంది, నాకేంటి ఇంకా లోటు, ఆస్తి ఉంది, నాకేంటి ఇంకా లోటు అని అనుకుని సంబరపడుతూ ఆ రోజు అనుకున్నాడంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఇదే పాట పాడుకున్నాడంట. చివరి పాట అదే అయిపోయింది. తినుము తాగుము సుఖించుము అనే పాట పాడుకుంటూ ఏ రాగంతో పాడాడు, ఏ తాళంతో పాడాడు తెలియదు. కానీ తెల్లవారేసరికి తన ప్రయాణం ముగిసిపోయింది. ఇక తెల్లవారింది, రాజుగారు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు అనుకుని అందరూ అంగరంగ వైభవంగా ఊరేగించుకుంటూ వచ్చి ఆయన్ని సమాధి చేశారు, పాతి పెట్టారు ధనవంతుడు గనక. అదే ఇంటి ముందు ఒక వ్యక్తి ఉన్నాడు, కట్టిక బీదవాడైన లాజరు. ఆ వ్యక్తి కూడా ఒక రోజున మరణం వచ్చింది. మరణం వస్తే ఇక్కడ మీరు లేఖనాల్లో చూడండి, ధనవంతుడేమో చక్కగా పాతి పెట్టబడ్డాడు, ఈ బీదవాడైన లాజరు మాత్రం దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఆమెను చెప్పండి. దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున పాతి పెట్టబడడం కంటే దేవదూతల చేత కొనిపోబడేటట్లుగా ధన్యులుగా విలువైన మరణము కలిగిన వారిగా మనము మార్చబడుదుముగాక. ఈయనేంటంటే వచ్చి మరణం గురించి చెప్తున్నాడు, విలువైన మరణం అంటున్నాడు. మా గుండెలో ఒకవేళ బాధగా ఉంది, భయంగా ఉంది అనుకుంటున్నారేమో. ఏనాడైనా ఆలోచించాలి మనం దీని గురించి. ఏనాడని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతకాలం ఉంటే ఎవరికి తెలుసండి, ఎంతకాలం జీవిస్తాం మనకేం తెలుసు. ప్రతి ఒక్కరికి మన పెద్దలు చెప్తారు కదా, మాట్లాడే మైక్కి గ్యారంటీ ఉంటుంది, వాడే ఫోన్కు గ్యారంటీ ఉంటుంది, పెట్టే యాంప్లిఫైర్కి గ్యారంటీ ఉంటుంది, వెలిగే లైట్కి గ్యారంటీ ఉంటుంది. కానీ ఆ మాట్లాడే మనిషికి మాత్రం గ్యారంటీ లేదు. గ్యారంటీ లేని బ్రతుకు మనది. ఒక వస్తువు కొంటామా, ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ అని అడుగుతాం. ఒక ఫ్యాన్ కొంటామా, ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ అని అడుగుతాం. ఒక ఏదైనా మిషన్ కొనుక్కొచ్చామా, ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ అని అడుగుతాం. ప్రతి వస్తువుకి గ్యారంటీ ఉంది. కానీ దాన్ని నడిపి తయారు చేసిన వ్యక్తికి మాత్రం గ్యారంటీ లేని బ్రతుకుతున్నాం. అందుకే ప్రతిరోజు కూడా ఈ గ్యారంటీ లేని బ్రతుకులో విలువ కలిగిన మరణం సంపాదించే వారిగా మనల్ని మనం సిద్ధపరచుకుందుముగాక. ఆ ధనవంతుడు రెప్పపాటిని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నంత వరకు, కన్నులు తెరిచినంత వరకు చూస్తున్నాడు ధనం, కన్నులు తెరిచినంత వరకు చూస్తున్నాడు సంపద, కన్నులు తెరిచినంత వరకు చూస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి అంగరంగ వైభవాల్ని. ఒక దినాన ఇక్కడే కన్ను మూస్తాం అని అనుకుని అర్థం కాక ఇక్కడ ఉన్నంత వరకే సంపద, రేపు ఏమైతే ఎవడో తెలుసురా, రేపు సంపాదన ఏమవుద్దో మనకేం తెలుసురా, ఇక్కడ ఉన్నంతవరకే అనుభవించాలి, ఇక్కడ ఉన్నంతవరకే సుఖం మనం అనుభవించాలి, ఇక్కడ ఉన్నంతవరకే ఒకడిని దోచుకోవడమైనా, ఒకడిని పొట్టగొట్టడమైనా, ఒకడిని నష్టపరచడమైనా ఇక్కడ ఉన్నంతవరకే అనుకుంటున్నాం. కానీ ఇక్కడ కన్ను మూస్తే మరొక చోట కన్ను తెరుస్తామని గ్రహించలేకపోయాడు ఆ ధనవంతుడు. అలాగే జరిగింది. ఇక్కడ ఉన్నంతవరకు అన్నీ చూసుకున్నాడు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి అనుకున్నాడు. కానీ కన్ను మూసిన తర్వాత మరొక చోట కన్ను తెరిచాడు. మీకు ఒక మాట జ్ఞాపకం చేయనా, ఇక్కడ ఉన్నంతకాలం ఒక 70, ఒక 80 లేదా బలం ఉంటే 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలు కూడా ఎలా ఉందో తెలుసా, దుఃఖము ఆయాసకరంగానే ఉంటుంది. ఈ కొన్ని సంవత్సరాలకే
అన్ని సుఖాలు కావాలనుకుంటున్నామే, మరి యుగ యుగాలు దేవునితో ఉండాలి, యుగ యుగాలు దేవుని రాజ్యంలో మనం నివాసం చేయాలి, దానికోసం సిద్ధపడుతున్నామా? యుగ యుగాలు దేవుని రాజ్యంలో నివాసం చేయడానికి, సిద్ధపరచబడడానికి ప్రతిరోజు మనం సిద్ధపరచబడకోకుండా మనం జీవిస్తే, యుగ యుగాలు ఒకవేళ ఆరని అగ్నిలో ఉంటే, యుగ యుగాలు ఒకవేళ కాలిస్తున్న మలమలను మాడుతున్న అరుపులు కేకలు పండ్లు కొరికే స్థలంలో వినముంటే, ఆ యాతన పెట్టబడక మునిపే మనల్ని మనం సిద్ధపరచుకోవాలని, విలువైన మరణము కలిగిన వారిగా మార్చబడాలని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మన హృదయాల్లో భద్రపరుచుకుందుముగాక. విలువైన మరణం పొందాడా వ్యక్తి? దేవుని దూతల చేత కొనిపోబడ్డాడు వ్యక్తి. ఎక్కడున్నాడా వ్యక్తి? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా ఆత్మీయ జీవితంలో, ఆత్మీయతలో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరం కూడా ఏదోలేండి, మందిరానికి వెళ్తే అప్పులు తీరినాయి, మందిరానికి వెళ్తే పిల్లకి పెళ్ళయింది, మందిరానికి వెళ్తే ఒక ఇల్లు కట్టుకున్నా, మందిరానికి వెళ్తే ఇదిగో ఈ సమస్యలు తిని కాదు. మందిరానికి వెళ్ళిన మనం మహిమ కలిగిన దేహంతో దేవుని రొమ్మును ఆనుకునే వారిగా మార్చబడుదుముగాక. ఈ నిరీక్షణతో మనము ఆయన సన్నిధిలో ఈ ఆత్మీయాత్రను కొనసాగించుదుముగాక. ఈ నిరీక్షణతో ప్రతిరోజు దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన వారిగా మార్చబడుదుముగాక. అబ్రహాము గారు పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూశాడే. యాకోబు గారిని, అయ్యా నీ జీవించిన సంవత్సరాలు ఎన్ని అంటే, నేను జీవించిన దానికన్నా నేను యాత్ర చేసిందే బాగా భయంకరంగా బాధగా ఉందయ్యా అంటున్నాడు. ఈ రోజున యాత్ర చేస్తున్నాం. జీవించిన దినములు కొద్దిగానే ఉంటున్నాయి. ప్రయాసపడే దినాలు, యాత్ర చేసే దినాలు, పోరాటాలు, శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, ఎన్నో సమస్యల్లో, సుడిగుండాలు లాంటి సమస్యల్లో మనం ఏడవబడుతున్నాం. కానీ మన యాత్ర చేసే దినాల్లో మన ప్రభువు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆయన రొమ్మును ఆనుకునే వారిగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆయన కొరకు జీవించే వారిగా ప్రభువు మనల్ని అంతవరకు కాపాడేటట్లు దేవుడే సహాయం చేయునుగాక. ఈ రోజైన ఈ మాటలు విన్న తర్వాత అయినా మనము మూలవాక్యంలో చదివాము, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగిన మరణం, విలువలేని మరణం రెండు ఉన్నాయి. మనం ఏది కోరుకుంటున్నాం? విలువలేని మరణమేమో ఆరనగ్నిలో కాలేటట్లుగా చేస్తుంది, విలువలేని మరణమేమో యాతన పెట్టబడేటట్లుగా చేస్తుంది, విలువలేని మరణమేమో కళ్ళు తెరిచాడు, ఇక్కడ కళ్ళు మూసిన తర్వాత చుట్టూ అరుపులు కేకలు వినబడుతుంటే, నా పనోళ్ళేరి, నా సంపద ఏది, నా ఓదా రంగు బట్టలయ్యి అని కళ్ళు తెరిచి చూసుకుంటాడు. ఏది కనబట్ల, చుట్టూ అరుపులే, కాలిపోతున్నాం అని అరుపులు. ఆ అరుపుల మధ్యలో కాక విలువైన మరణము కలిగిన వారిగా, దేవదూతల చేత కొనిపోబడే వారిగా మనల్ని మనం సిద్ధపరచుకుందుముగాక. ఆత్మీయాత్రలో దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా ఈ విధంగా సిద్ధపరచుకునేటట్లు దేవుడు సహాయం చేయునుగాక. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. మనందరికీ తెలుసు, ఒక చక్రవర్తి, ఆయన అన్నీ జయించాడు, జయించి అన్నీ సంపాదించి పోగు చేసుకున్నాడు. ఎక్కడ అడుగు పెట్టినా రాజ్యాలు కొల్లగొట్టడమే, రాజ్యాలను జయించడమే, రాజ్యాలన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని అన్నీ సంపాదించుకున్నాడు. ఒక దినాన యవ్వన వయసులోనే ఉన్నాడు, భయంకరమైన వ్యాధి వచ్చింది. వ్యాధి వస్తే అందరిని పిలిచాడు, వైద్యులందరినీ పిలిపించండి అంటే అందరూ వచ్చారు. వైద్యులందరూ వచ్చిన తర్వాత, ఇదిగో నాకు వచ్చిన ఈ వ్యాధిని నయం చేయగలుగుతారా అంటే, అయ్యా మా వల్ల కాదు. అందరూ వైద్యులు వచ్చి చెప్పారు మా వల్ల కాదు అని. అందరూ చెప్పారు, ఇక ఈ వైద్యాన్ని, ఈ వచ్చినటువంటి ఈ రోగాన్ని బాగు చేయడం, వైద్యం చేయడం మా వల్ల కాదు అని చెప్తే, అప్పుడు వెంటనే ఆలోచించాడంట, వైద్యం బాగు చేయడం మీ వల్ల కాదా, ఇక మరణమేనా నాకు గతి, ఇన్ని సంపాదించానే, ఆఖరికి సముద్రం ఎదుటి నిలబడి అన్నాడంట, సముద్రమా నీవు కూడా ఒక రాజ్యాన్ని అయితే నిన్ను కూడా నేను స్వాధీనపరుచుకునేవాడిని అన్నాడంట. అంతటి వ్యక్తి ఒక దినాన మరణకరమైనటువంటి భయంకరమైన రోగంతో ఏడవబడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్యులందరినీ పిలిపించిన, ఎవరి వల్ల ఆ వైద్యం సరిగా బాగోకపోతే అప్పుడు అన్నాడంట, ఇదిగో ఎలాగో నేను మరణించబోతున్నా గనక మీరేం చేస్తారో తెలుసా, నేను రాజ్యాలన్నిటినీ కొల్లగొట్టుకొచ్చి తీసుకొచ్చిన వజ్రాలు వాటన్నిటినీ మీరు ఇదిగో నా శవపేటికని తీసుకుని వెళ్ళేటప్పుడు చల్లుకుంటూ వెళ్ళండి అని చెప్పాడంట. తర్వాత ఇంకొక మాట చెప్పాడు, శవపేటికకి అటు ఇటు రంధ్రాలు పెట్టండి, అది వైద్యులే మొయ్యాలి ఆ శవపేటిక, ఎందుకంటే ఈ శవపేటికను ఆరోగ్యం ఇవ్వలేమన్నారు, మీరు చదివిన చదువు, మీరు చేసే వైద్యం దేని ద్వారా ఈ రోగం నయం కాదన్నారు.
మీరే నా శవపేటికని మొయ్యాలి, అయితే నా శవపేటికలో 2 చేతులు బయటికి పెట్టాలి. ఎందుకో తెలుసా? రాజ్యాలు జయించా, అందరూ నేనంటే గడగడలాడేవారు, అసలు నేను వస్తున్నానంటేనే రాజ్యాన్ని నాకు అప్పగించి వెళ్ళిపోయేవారు. అంతటి చక్రవర్తి ఈ దినాన అన్ని సంపాదించాడు, కానీ ఏమీ తీసుకెళ్లకుండా వట్టి చేతులతో వెళ్తున్నాడని తెలియాలని చెప్పి ఆ వట్టి చేతులతో వెళ్తున్నట్టుగా సమాధిలో నుంచి 2 చేతులు బయటికి పెట్టమని మోసుకుని వెళ్తూ ఆయన సంపాదించిన ఆ వజ్రాలు వైడూర్యాలు అన్నీ ఆయన శవపేటిక మీద నుంచి జల్లుకుంటూ వెళ్ళారు, పూలు జల్లినట్లుగా జల్లుకుంటూ వెళ్ళారు. ఈరోజు నీ మాటను ఎందుకు జ్ఞాపకం చేస్తుంది తెలుసా? ఈ లోకంలో ధనం మనకు అవసరమే, కానీ ధనమే శాశ్వతం కాదు. దేవుని రాజ్యానికి మనం అడుగు పెట్టగలిగిన వారిగా, దేవుని రాజ్యంలో మనము పాలు పంపులు పొందగలిగిన వారిగా, యుగ యుగాలు దేవునితో నివాసం చేయగలిగిన వారిగా ప్రతిరోజు మనలను మనము సిద్ధపరుచుకునేటట్లు దేవుడే సహాయం చేయునుగాక. అందుకే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి, అందరు చెప్పండి, విలువ కలిగినది. ఈ రోజున మరి విలువ కలిగిన మరణం ఏ రోజైనా కోరుకుంటున్నామా? అసలు ఆలోచనే లేదండి, మాకు ఆలోచన రాదండి. విలువ కలిగిన మరణం అనే మాట మాకు చెప్పకండి, మాకు అసలే భయం అని అనుకుంటున్నామా? ఏనాటికైనా ఒక దినాన్ని మనందరం దేవుని సన్నిధికి వెళ్ళవలసిన వారమే. అయితే ఈ యాత్రలో ప్రతిరోజు విలువ కలిగిన వ్యక్తులుగా మనము సిద్ధపడి నడిపించబడే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరు తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన సరిపోయిన వాడు. ఈ విధంగా ఈ కుటుంబంలోనైనా బిడ్డ దూరమై సంవత్సరాలు గడుస్తూ ఉండగా మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని ఈ విధంగా సంఘంగా సేవకులను పిలిపించుకొని నాయన ఈ విధంగా ఇంత ఘనంగా కూడికని ఏర్పాటు చేసుకొని బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా తండ్రి, బిడ్డ మీ సన్నిధులు మీ పరమందు ఉన్నాడని విశ్వసిస్తున్నాం. గునాయని కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి. మరింతగా నీ సన్నిధిలో నాటబడిన మొక్కల వల్ల ఎదిగింప చేయండి. మీ పరిచర్య కొరకు ఒక సాధనాలుగా మీరు సిద్ధపరచుకోనండి. మరొకసారి ఈ దినాన్ని కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను బట్టి, మరొకసారి దైవజనులను, కుటుంబాన్ని, పరిచర్యను బట్టి ప్రార్థన చేస్తూ ఇంతవరకు కూడా మీరు తోడై ఉండి నడిపించి మీరు జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవారందరికీ, సకల పరిశుద్ధులకు, ముఖ్యంగా ఈ కుటుంబానికి, వారి రక్త సముద్రులకు యేసయ్య కృప సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.